విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పొదలకూరు మండలం సూరాయపాళెంలో 212 కుటుంబాలకు ఆయన ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం పొదలకూరు మండలం సురాయపాళెంలో పర్యటించారు. ఆ గ్రామంలో ఇళ్ల స్థలాలు పొందిన 212 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అలంకార ప్రాయంగా ఇంటి పట్టాలు ఇచ్చేవారని, ఆయా స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలిసేది కాదన్నారు. కానీ మా ప్రభుత్వం పట్టాలు ఇవ్వడమే కాకుండా కేటాయించిన స్థలంలో ఇల్లు కూడా కట్టించిస్తున్నామని అన్నారు. మనకున్నటువంటి మన భూమిని రకరకాలైనటువంటి కారణాలతో ఇబ్బంది పెడుతుంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా అటువంటి ఆలోచన చేయలేదు అంటే రైతుల మీద చిత్తశుద్ధి లేదు. దానివల్లనే ఇటువంటి ఆలోచన చేయలేకపోయారు. అదేవిధంగా అసైన్మెంట్ కి సంబంధించినటువంటి పట్టాలు ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ మండలానికి సంబంధించి పొదలకూరు మండలానికి సంబంధించి 1939 కుటుంబాలకి 2909 ఎకరాలు ఇచ్చాం. మన నియోజకవర్గానికి సంబంధించి 5445 మంది రైతు కుటుంబాలకి 6610 ఎకరాలు ఇచ్చాం. ఈ జిల్లా ఒక్కసారి చూసుకుంటే మొత్తం జిల్లా అంతా కలిపి ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు కలిపి 6691 కుటుంబాలకి 8094 ఎకరాలు ఇచ్చారు. అంటే 6691 కుటుంబాలకి 8094 ఎకరాలు ఇస్తే ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 5445 మందికి 6610 ఎకరాలు ఈ రోజు మనం ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ కి సంబంధించినటువంటి పట్టాల పంపిణీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే జిల్లా అంతా కలిపితే 1100 కుటుంబాలు. ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలో 5445 కుటుంబాలు. జిల్లా అంతా కలిపితే 1400 ఎకరాలు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 6610 ఎకరాలు. కాబట్టి పేదవాడికి సంబంధించి ఎక్కడైతే సమస్య ఉందని అనుకున్నామో వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేశాం. ఈరోజు అదేవిధంగా పేదవాడికి ఈరోజు ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఈరోజు పట్టాలు ఇస్తాం. పట్టాలు ఇస్తే జీవితకాలం అది ప్రభుత్వ భూమి తప్ప మీరు దాన్ని అనుభవించాలి తప్ప వేరే వాడికి ఇచ్చేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, మరొక ఏ కార్యక్రమం చేసేదానికి లేదు. అటువంటిది పేదవాడికి భూమి ఇస్తాం. పేదవాడికి భూమి ఇచ్చిన తర్వాత ఒక 20 ఎకరాల భూమి సాగు చేసుకుంటాడు. 20 సంవత్సరాలు సాగు చేసుకుంటే పాపం చాలా మంది పాత వాళ్ళు కమ్యూనిస్ట్ లో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు దున్నేవాడిదే భూమి అని చెప్పి పాపం అలిసిపోయారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి రైతులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దున్నేవాడిదే భూమి అని 20 సంవత్సరాలు ఏవైతే వ్యక్తి చేసుకుంటాడో పట్టాకి ఏ విధంగా నమోదవుతుందో ఆ విధంగా దాన్ని మార్పు చేసేటువంటి విధంగా ఈ రోజు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇచ్చి దాదాపుగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఆ విధంగా ఈరోజు ఎవరైతే మామూలుగా కొన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో 3550 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఈరోజు 2243 మంది రైతు కుటుంబాలకి ఈరోజు అప్పు చెప్పడం జరిగింది. సరే మీరు ఆలోచన చేస్తే పట్టా భూములు దాదాపుగా మన దగ్గర కూడా 10-12 లక్షలు ఉన్నాయి. అమ్ముకోవాలి అంటే ₹1,00,000 కూడా కొనరు పాపం. లేదా కొంతమంది వేలల్లో అమ్ముకున్నారు పాపం. అటువంటివి ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత పట్టా ఒక రైతు 20 లక్షలకు అమ్మితే మీరు 20 లక్షలకు అమ్ముకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరుగుతాయి, మీకు పట్టా కింద మారిపోతుంది, ప్రభుత్వం అనేటువంటి పదం తొలగిపోతుంది. కాబట్టి 20 సంవత్సరాల తర్వాత పేదవాడు చేసుకునేటువంటి భూమి మీద హక్కు కల్పించాలి అని ఈ దేశ చరిత్రలో అటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను.